గుడ్ మార్నింగ్, నేను సునీత. టీ న్యూస్ క్లైమ్స్ చూద్దాం. జీహెచ్ఎంసీని ఎన్ని కార్పొరేషన్లు చేసినా హైదరాబాద్లో గులాబీదే గెలుపు. రాష్ట్రానికి బీఆర్ఎస్ శ్రీరామ రక్ష. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అన్న కేటీఆర్. నేడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. మున్సిపల్ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు షురు. గుర్రాలను క్యాంపులకు తరలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ. ఎన్నికల వేళ మద్యం కిక్కు. 2 రోజుల దుకాణాల మూత. అయినా ఆగని విక్రయాలు. ఆబ్కారీ శాఖకు తగ్గని గిరాకీ. పదిన్నరేండ్లు నేనే రాజు, నేనే మంత్రి. తనకెవరూ పోటీ కాదని ప్రకటించుకున్న రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో మళ్లీ హైడ్రా బుల్డోజర్ల విధ్వంసం. రియల్ మాఫియాతో కలిసి పెద్ద మంగళారంలో పేదోడి గూడు నేలమట్టం. రఫేల్ యుద్ధ విమానాల డీల్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఫ్రాన్స్తో 3 లక్షల కోట్లతో రఫేల్ డీల్కు ఆమోదం. నమీబియాపై టీమిండియా గ్రాండ్ విక్టరీ. 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసిన భారత్.